కృష్ణ, గోదావరి లాంటి మహానదులు అమ్ముగా తీర్చిదిద్దుతున్నాయి. పర్యాటక అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచాలనే లక్ష్యంతో అరకు, కోనసీమ, తిరుపతి వంటి 5,000కు పైగా హోమ్ స్టేలను అందుబాటులోకి తెచ్చేలా స్థానికులను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. రాబోయే 5 ఏళ్లలో 10,000 హోమ్ స్టేలు, 6 టెంట్ సిటీలు ఏర్పాటు చేసి పర్యాటక రంగంలో డైరెక్టర్ ఏపీటీసీ శ్రీ డాక్టర్ గౌతమ్ రాజ్ గారు, డైరెక్టర్ ఏపీటీసీ శ్రీ ముందాజ్ గారు, డైరెక్టర్ ఏపీటీసీ శ్రీ మునిరత్నం గారు, డైరెక్టర్ ఏపీటీసీ అండ్ శ్రీ జయప్ప గారు. ప్లీజ్ కమ్ ఆన్ పబ్లిక్ తో అంటే కదా సెల్ఫీ అది ఖాళీగా ఉన్నాయి పదకి. మరియు ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి నగరాల్లో జరిగిన టూరిజం సదస్సుల్లో పాల్గొని ఏపీ టూరిజాన్ని ప్రచారం చేసింది. ఏపీ ప్రత్యేకతలు, అవకాశాలను చక్కగా వివరించి పలు అంతర్జాతీయ ప్రఖ్యాతిగాంచిన సంస్థలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చేలా చేసింది. 10,655 కోట్ల రూపాయల విలువైన ఒప్పందాలను పర్యాటక సేవలందించే పలు సంస్థలతో ప్రభుత్వం కుదుర్చుకుంది. ఈ ఒప్పందాల ద్వారా పర్యాటక ప్రదేశాల్లో 10,000 గదులను, మెరుగైన సేవలను పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. క్రూజ్ టూరిజం అభివృద్ధిలో భాగంగా విశాఖ తీరం నుంచి బయలుదేరే కార్డెలియో క్రూజ్ పర్యాటకులకు సరికొత్త విహార అనుభవాన్ని అందిస్తోంది. విశాఖ నగరంలో ప్రవేశపెట్టిన హాఫ్ ఆన్ హాఫ్ ఆఫ్ బస్సులు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి.
9 ప్రాంతాల్లో 9 ప్లేసెస్లో 9 కాన్సర్ట్స్ జరుగుతాయి. 3 days డ్రోన్ షోస్. ఇందాక మీరు చూసినటువంటి క్రాకర్స్ ఈ ఫెస్ట్లో అద్భుతం. ఫిబ్రవరి 1వ తారీఖున కూడా క్రాకర్ షో జరగబోతుంది. ఇక ఆలస్యం చేయకుండా ఇంట్రడ్యూస్ అయినటువంటి సాంగ్, ఆ సాంగ్ అప్పటికి ఇప్పటికీ వసివాడలేదు అనే చెప్పాలి. ఎందుకంటే ఏ భార్య అయినా తన భర్తని అడగాలి అంటే అడిగేటువంటి ప్రశ్న అంతే, ఈ వేళలో మీరు ఏం చేస్తూ ఉంటారు. ఇక్కడ కూర్చున్నటువంటి మన మంత్రులకు కూడా వారి సతీమణులు కానీ లేకపోతే వారి హస్బెండ్స్ కూడా ఇదే మాట అడుగుతూ ఉంటారు. సో అంత ఫేమస్ అయినటువంటి సూపర్ డూపర్ హిట్ సాంగ్. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో కూడా ఎన్నో బ్యూటిఫుల్ హిట్ సాంగ్స్ ఇచ్చినటువంటి సునీత గారు, అటు సీతారామం కానీ లేదా నీలి నీలి ఆకాశం కానీ ఇవన్నీ మనకు వినిపించబోతున్నారు. అటు శ్రీరామదాసు సినిమాలో పాడినటువంటి భక్తిరస గీతాలతో పాటు మనల్ని కనువిందు నాకు గ్లామర్ లో టఫ్ కాంపిటీషన్ ఇవ్వడానికి వచ్చేసినటువంటి సునీత గారికి ఆహ్వానం పలికేస్తున్నాము. విశాఖ ఉత్సవాల్లో సునీత గారి మ్యూజిక్ కాన్సర్ట్ తోనే ప్రారంభం కాబోతోంది వాటి ఈ సంగీత విభావరి. ఉండలేను ఉండలేను ఏమి గాను. సార్ సూపర్, సార్ సూపర్. థ్యాంక్ యూ సో మచ్ దుర్గేష్ గారు. లేదు, ప్రస్తుతానికి మనం దుర్గేష్ గారి దగ్గర ఆపేసాము. నేను ఇందాక నుంచి అడుగుతుంటే మొత్తానికి ఆయన మాట నిలబెట్టుకొని పాట పాడారు. థ్యాంక్ యూ. అండ్ అనిత గారు చెప్పినట్టుగానే నా మీద కూడా ఈ మధ్యనే ఒకళ్ళు కేసు పెడదామని అనుకుంటున్నారు. ఎవరు? నేను ఇంత అందంగా ఎందుకున్నాను అని. దాని గురించిన కేసు నేను డీల్ చేసి అంటే అందరే నీ మీద కేసు పెడుతుందేమో సుమా. ఇంకా చేరను, బయలుదేరుతాను. ఓకే సునీత, the stage is all yours. విశాఖపట్నం is waiting for you. విశాఖ ఉత్సవాల్ని సునీత మ్యూజిక్ కాన్సర్ట్ తో మనం ప్రారంభించేస్తున్నాము. దీంతో ఇంకా 9 కాన్సర్ట్స్ జరగబోతున్నాయి. సో విషింగ్ సూపర్ సక్సెస్ టు సునీత. घोड़ा चलाते कभी बच्चे